ఆప్తా బిజినెస్ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం. మనతో పాటు సదానంద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఇంతమంది 3,000 మంది డెలిగేట్స్ తోటి వివిధ దేశాల నుండి ఆల్మోస్ట్ 40 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు కానీ, కంపెనీ సీఈఓస్ కానీ, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియర్స్ కానీ, బ్యాంకర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుండి మన కాపుల్లో ఇంతమంది ఇన్ని రంగాల్లో అసలు డెవలప్ అయ్యి మన కులం గురించి ఏదో చేద్దామన్న తపనతోటి అంత దూర ప్రాంతాల నుండి వచ్చి నిజంగా ఇది శుభసూచకం. ఇది ఆప్టా అనేది ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఇక్కడ పెన్ను కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఆప్టాతో పాటు పెన్ను కూడా కొలాబరేట్ అయ్యి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులను కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రామ్ మరిన్ని ప్రోగ్రామ్స్ ఇట్లా టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా వస్తే నిజంగా అంటే రూరల్ కానీ, సెమీ రూరల్ కానీ, అర్బన్ వాళ్ళు కానీ దీనికి చాలా యూజ్ అవుతుంది. అందరూ డెవలప్ అవుతారు. ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా ఎంతో దూరంలో లేదు, అతి త్వరలో సాధికారం అవుతుంది. సార్ మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారా? ఒకవేళ ఉంటే మీ కంపెనీ పేరేంటి, వాటి సర్వీసెస్ ఏంటి? నేను బిజినెస్లో లేను. నేను ఎంప్లాయీని, నేను బ్యాంకింగ్ ఎంప్లాయీని. నేను జియో ఫైనాన్స్లో నేను జోనల్ హెడ్గా ఉన్నాను, సౌత్ ఇండియా హెడ్గా ఉన్నాను. కానీ మేమేందంటే పెన్ను రిప్రజెంటేటివ్. పెన్ అనేది పటేల్ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్. మన మున్నూరు కాపులు అంటే తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు అందరినీ కలిపి అందులో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ను సేమ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయడానికి కృషి చేస్తున్న సంస్థనే పెన్ను. అంటే అందరినీ అది ఏంటంటే కనెక్ట్, ఇంటరాక్ట్ అండ్ ఎంపవర్మెంట్. మీరు చెప్పిన ఆ ట్యాగ్ లైన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా సార్? మరి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కనెక్ట్ ఆల్రెడీ అవుతుంది. తర్వాత మన నెట్వర్కింగ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు కొలాబరేట్ చేసుకొని డెఫినెట్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే పెన్లోకి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ బిజినెస్లు 10 times 20 times పెరిగినాయి. వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ లొకేషన్స్లో కూడా పెడుతున్నారు. అంటే పెన్ను ద్వారా ఎంత అవుతుందంటే ఆప్టా ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఖచ్చితంగా ఇది ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ స్టార్టప్ కంపెనీస్ కానీ, లేకపోతే ఎవరికైనా ఐడియా ఉంది కానీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేదు, ఇట్లాంటి కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడియాను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ఎలాబరేట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి వెంచర్ క్యాపిటల్ వస్తుంది. తద్వారా వాళ్ళకున్న ఐడియాస్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్.